టు 1TV ఫోకస్ న్యూస్. కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకుంటే ఆ ఎస్ఐకు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంతో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు. ఎస్ఐకి ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అయ్యప్పలు. డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన అయ్యప్ప స్వాములను అడ్డుకున్న పోలీసులకు అయ్యప్ప స్వాములను మధ్య వాగ్వాదం, తోపులాట. ఆందోళన చేస్తున్న అయ్యప్పలను అరెస్టు చేస్తున్న పోలీసులు. ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో తెలుసుకోవాల్సిన అవసరం హిందువులరా? ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థ కన్సల్ట్ కానీ ఈ పోలీసులను ఆందోళన చేస్తే మీరు రక్షించలేరు. పోలీస్ ఆఫీసర్కి మెమో ఇచ్చారు, మీకోసం ఏమొచ్చారు? పాకిస్తాన్ మీకోసం ఏమొచ్చాం అనేది ఈరోజు బరాబరా చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఏడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప సభలు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు? వాళ్ళ గంటలు ముందు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మెమో ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్తారమ్మ గుడి కావచ్చు, బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గుణం గుడిచేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్ బాగ్ కేసులో ఎస్ఐకి మెమో ఇవ్వడం. ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ సభలో చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని కుప్పగూడుస్తున్న తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా జిందాబాద్.